హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీజాపూర్లో ఉన్నాం. బీజాపూర్ని విజయపుర అని కూడా అంటాము. ఇప్పుడు బీజాపూర్లో టాప్ 10 ప్లేసెస్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్న ప్లేస్ గోల్ గుంబజ్. ఇది బీజాపూర్కి క్రౌన్ లాంటి కట్టడం. పిల్లర్స్ లేకుండా నిలబడ్డ ప్రపంచ అద్భుతం. ఇది మొహమ్మద్ ఆదిల్ షా సమాధి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్. విస్పరింగ్ గ్యాలరీ ఇందులో ఫేమస్. చిన్న శబ్దం కూడా 7 సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఇది 1656లో కట్టారు. గోల్ గుంబజ్ అంటే గుండ్రటి డోమ్. లోకల్ వాళ్ళు గోల్ గుమ్మట అని కూడా పిలుస్తారు. మాయాబజార్, షోలే లాంటి తెలుగు, హిందీ సినిమాలు ఇక్కడే షూట్ చేశారు. ఈ డోమ్ కట్టడానికి 3 లక్షల టన్నుల కాంక్రీట్ వాడారంట. సన్లైట్ పడితే డోమ్ లోపల హాల్ అంతా వెలుగుగా ఉంటుంది. లైట్స్ అసలు అవసరమే లేదు. ఇప్పుడు మనం విస్పరింగ్ గ్యాలరీలోనికి వెళ్ళబోతున్నాం. చూడండి, అప్పట్లో ఎంత స్ట్రాంగ్గా కట్టారో కట్టడాలు. ఈ స్టెప్స్ చాలా ఎత్తుగా ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం రావద్దండి, కిందే ఉండాల్సి వస్తుంది. మోకాళ్ళు అంత ఎత్తుగా ఉన్నాయి మెట్లు. ఒక 4 అంతస్తులంత పైకి ఇప్పుడు మనం ఎక్కాలి. ఒక సైడ్ ఎక్కడానికి, ఒక సైడ్ దిగడానికి. ఇద్దరు కలిసి ఎక్కాలంటే సరిపడరండి. పైనుంచి వ్యూ కూడా చూపిస్తూ ఉన్నాను మీకు. అమ్మయ్య, కాస్త పైకి వచ్చాం. డోమ్ చుట్టూ 3.4 మీటర్స్ విడ్త్ ఉన్న నడక మార్గం. అక్కడ చిన్న శబ్దం చేస్తే 11 టైమ్స్ ఎక్కువ అవుతుంది. ఇది విస్పరింగ్ గ్యాలరీ అవుట్ సైడ్ అండి. 4 మూలల 7 స్టోరీ ఆక్టాగోనల్ మైనస్ ఉన్నాయి. ప్రతి దానిలో మెట్లున్నాయి. పైకి వెళ్ళి బీజాపూర్ మొత్తం వ్యూ చూడొచ్చు. ఆపోజిట్ వాల్లో పేపర్ చింపిన సౌండ్ కూడా క్లియర్గా వినిపిస్తుంది. ఇది ఫిజిక్స్ వండర్. ఇప్పుడు మనం గోల్ గుంబజ్ మ్యూజియంలో ఉన్నామండి. మ్యూజియం కూడా గోల్ గుంబజ్లోనే ఉంది. ఈ మ్యూజియంలో 900 సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. ఆదిల్ షాహీ కత్తుల నుండి చాళుక్యుల శిల్పాల వరకు ఆర్కిటెక్చర్. మ్యూజియంలో చైనీస్ పోర్క్లైన్, ఆదిల్ షాహీలు చైనా నుండి తీసుకున్న ప్లేట్స్, డ్రాగన్ డిజైన్స్తో రేర్ పీసెస్, కాయిన్స్, బంగారం, వెండి నాణాలు. మొహమ్మద్ ఆదిల్ షాహీ అని ప్రశ్నలో రాశారు. 6 ఫీట్ గణేష మ్యూజియంలో బిగ్గెస్ట్ స్కల్ప్చర్. చాళుక్యుల కాలం నాటి బీజాపూర్ని 200 సంవత్సరాలు పాలించిన ఆదిల్ షాహీలు ఏం వాడారో ఇక్కడ చూడొచ్చు. వార్ వెపన్స్, కాయిన్స్, పోర్క్లైన్ ప్లేట్స్. బీజాపూర్ ఇస్లామిక్ రాజ్యమే అయినా ఇక్కడ హిందూ, జైన్ శిల్పాలు కూడా దొరికాయి. అంటే కల్చరల్ యూనిటీ ఉందని అర్థమవుతుంది. చాళుక్యుల కాలం నుండి తెచ్చిన హిందూ దేవాలయ శిల్పాలు, జైన్ తీర్థంకరుల విగ్రహాలు చాలా ఫేమస్. ఇక్కడ పెయింటింగ్స్ చూస్తే బీజాపూర్ రాజులు ఆర్ట్ని ఎంత ప్రేమించారో తెలుస్తుంది. ఈ పెయింటింగ్స్ ప్రషియన్ ప్లస్ డెక్కన్ ఆర్ట్ కలిపి ఉండేవి. రాయల్ ఫ్యామిలీ పోర్ట్రేట్స్, వార్ సీన్స్, ఓల్డ్ ప్రషియన్ కార్పెట్స్ ఉన్నాయి. అప్పట్లో వాడిన తుపాకీ గుండెలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ పింగాణి బౌల్స్. ఇప్పుడు మనం జామా మసీదులో ఉన్నామండి. ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మసీదు. దీని వైశాల్యం 116,000 చదరపు అడుగులు.
ప్రధాన కమాను ఎత్తు 50 అడుగులు. ఇది 1565వ సంవత్సరంలో ఆలీ ఆదిల్ షాహీ చేత నిర్మించబడింది. దీనిని ఔరంగజేబ్ గేటు అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఉప్లి బుర్జ్లో ఉన్నామండి. దీనిని 1583వ సంవత్సరంలో ఆలీ ఆదిల్ షా యొక్క సైన్యాధిపతి అయిన హైదర్ ఖాన్ నిర్మించాడు. ఈ భవనం ఎత్తు 95 అడుగులు. ఇందులో 30 అడుగుల 8 అంగుళాల పొడవు గల ఒక పెద్ద తుపాకీ ఉంది. నగర రక్షణ కోసం దీనిని నిర్మించారు. దీనినే వాచ్ టవర్ అంటారండి. ఇది చాలా ఎత్తుగా ఉంది, ఎక్కడం చాలా కష్టంగా ఉండింది. ఈ పైనుండి చూస్తే బీజాపూర్ మొత్తాన్ని మనం చూడొచ్చు. సైనికులు ఇక్కడ నుంచి శత్రువులను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళేమో. ఇప్పుడు మనం చూస్తున్నది బారా కమాన్. ఇది ఒక అసంపూర్ణమైన నిర్మాణం. దీనిని 1672లో నిర్మించారు. ఆలీ మరియు అతని రాణుల సమాధులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా సమాధులే. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఒక షూటింగ్ స్పాట్ లాగా ఉండింది. చాలా మూవీస్లో షూటింగ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం శివగిరి అనే హిందూ టెంపుల్లో ఉన్నాం. ఇది కొండ మీద ఉన్నదండి. ఇక్కడ పెద్ద ఎత్తైన నంది విగ్రహం ఉండింది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న 80 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని. ప్లాంట్స్ భలే డిజైన్ చేశారు కదండి. ఫొటోస్ అవి దిగడానికి బాగుంది. బీజాపూర్ని కర్ణాటకలో సిటీ ఆఫ్ మోన్యుమెంట్స్ అంటారండి. బెస్ట్ టైం టు వాచ్ బీజాపూర్ అక్టోబర్ టు ఫిబ్రవరి. గోల్ గుంబజ్ చూడడానికి మీకు 2 hours పడుతుంది. టికెట్ వచ్చేసి 25 రూపీస్. టైమింగ్ 6 AM to 6 PM ఓపెన్లో ఉంటాయండి అన్నీ కూడా.